నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వారా జిల్లా ప్రాంతం, అక్కడ చెనాబ్ అనే ఒక రివర్ ఉంది. ఆ రివర్ మీద 3,700 కోట్ల రూపాయల వ్యయంతో ఒక పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. 2008 నుంచి రకరకాల వివాదాలు దీని చుట్టూ. బట్ ఫైనల్లీ ఇట్ హస్ టేకెన్ ఎ షేప్ అనమాట. ఆ వర్క్ జరుగుతుంటే అనూహ్యంగా అందులో ఆ వర్క్ చేస్తున్న వాళ్ళలో కార్మికులు కావచ్చు, మిడిల్ లెవెల్ సిబ్బంది కావచ్చు, 29 మందికి హిజ్బుల్ ముజాహిదీన్ తోటి, లష్కరే తోయిబా తోటి, లేకపోతే జైషే మహమ్మద్ తోటి, ఈ 3 గ్రూపులతో కానీ, ఈ 3 గ్రూపుల్లో ఏదో ఒక గ్రూప్తో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందులో పనిచేస్తున్న 29 మందికి. అందులో ఒక అతను అయితే నేరుగా హిజ్బుల్ ముజాహిదీన్ నేత, ఆ ప్రాంతంలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్, అతని జంగీర్ సరోజీ. ఒకళ్ళిద్దరు అతని బంధువులు కూడా పనిచేస్తున్నారట. ఇప్పుడు ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక సీక్రెట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి, కిష్త్వార్ ఎస్ఎస్పి. దాంట్లో 29 మంది పేర్లతో పాటు వెరిఫికేషన్ వివరాలు కూడా పొందుపరిచారట. ఇంతకీ కిష్త్వారా జిల్లా ఏంటి, అక్కడ నడుస్తున్న ప్రాజెక్ట్ ఏంటి ఒకసారి చూస్తే, రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. దీని పేరు 850 మెగావాట్లు. చాలా ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్. 2008 నుంచి దీని మీద మలగుల్లాలు పట్టడం, సబ్సిక్వెంట్గా గొడవలు, ఫైనల్గా ఇట్ హస్ టేకెన్ ఎ షేప్. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రముఖ ఇన్ఫ్రా సంస్థ, ఇన్ఫ్రా మేజర్ వీ కెన్ సే, పేరని అవసరం, వాళ్ళు దేవర్ అవార్డెడ్ ద కాంట్రాక్ట్ అనమాట. సరే, అంటే వాళ్ళేమి వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారని కాదు, వాళ్ళు సబ్ ఏజెన్సీస్ ఇస్తున్నప్పుడు కార్మికుల కోసం లేకపోతే మిడిల్ లెవెల్ సిబ్బంది కోసం సబ్ ఏజెన్సీస్ రిక్రూట్ చేసి ఉండొచ్చు కాక, బట్ వీళ్ళని కూడా పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తుంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఇది భౌగోళికంగా, రాజకీయంగా కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మనకి పాకిస్తాన్కి మధ్య. పాకిస్తాన్ ఈజ్ మోర్ వరీడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే మనకి ఇబ్బడి ముబ్బడిగా పవర్ జనరేషన్ జరుగుతుంది. అండ్ ఫర్ సబ్సిక్వెంట్గా అవతల వైపు ఉండే ఏరియాస్ మీద, పాకిస్తాన్ ఏరియాస్ మీద మన కమాండ్ పెంచుకోవడానికి, దీన్ని ఒక బేస్గా చేసుకోవడానికి భారత సైన్యం, భారత రక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉన్నాయి. సరే, ఇంతకీ రాట్లే అనే ఏరియాలో జరుగుతున్న ప్రాజెక్టులో 29 మంది కూడా వీళ్ళకి ఉగ్రవాదులతో లింక్ ఉండటం అనేది, ఉగ్రవాదులతో నేరుగా కానీ, బంధువులు ఉగ్రవాదులు ఉండటం కానీ, లేకపోతే ఇంతకుముందు చెప్పుకున్న 3 సంస్థలు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఆర్ హిజ్బుల్ ముజాహిదీన్. జనరల్గా హిజ్బుల్ ముజాహిదీన్ ప్రాధాన్యం, లేకపోతే వాళ్ళ ప్రాబల్యం కానీ, వాళ్ళ ప్రభావం కానీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ ఆ ఏరియాకి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాకి కన్ఫైన్. బట్ జైషే మొహమ్మద్ని కూడా మనం ఇగ్నోర్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఢిల్లీ ఎర్రగొండ బాంబ్ బ్లాస్ట్ చూసాం, రకరకాల రూపాలు తీసుకుంటుంది ఆ ఉగ్రభూతం. జడలు, రకరకాల రూపాలు, ఆ జడలు విప్పి ఇలా ఇసిరేస్తుంటుంది. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా మనం రూల్ అవుట్ చేయలేం. అండ్ అధికారికంగా చూస్తే నవంబర్ 1వ తేదీన కిష్త్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జమ్మూ అండ్ కాశ్మీర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. అందులో 29 మంది ఉగ్రవాదుల పేర్లు, వాళ్ళ వివరాలు, వాళ్ళ వెరిఫికేషన్ వివరాలు కూడా అందులో ఉంచారు. దీని మీద షగున్ పరిహార్ బీజేపీ ఎమ్మెల్యే అయితే ఈ అంశాన్ని చాలా తీవ్రస్థాయిలో తెర మీదకి తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు ఇంటర్వ్యూన్ కావాలి, జల్లెడపట్ట 29 మందిని లోపలేయాలి. ఎందుకంటే అది దేశ భద్రతకి, దేశ ఆంతరిక భద్రతకి, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే పవర్ ప్రాజెక్టుకి సంబంధించిన అంశం. ఎక్కడ పొరపాటున ఉగ్రవాదులు జ్వరబడితే ఆ ప్రాజెక్టులో జరిగే విధ్వంసాన్ని మనం చెప్పలేము, నోటితో చెప్పలేము అనేది షగున్ పరిహార్ ఆయన అంటున్నమాట. సరే, ఇంటర్నల్ థ్రెట్ వెరిఫికేషన్ లోపం వల్ల ఈ వర్క్ ఏరియాకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కానీ, యాక్సెస్ని కానీ, లాజిస్టిక్స్ మీద కంట్రోల్ కానీ ఈ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది సాబటేజ్కి దారితీయచ్చు, సర్వీస్ డిస్రప్షన్కి దారితీయచ్చు, లేదా భౌతిక దాడులకి సంబంధించిన రిస్క్ని పెంచే ప్రమాదం కూడా లేకపోలేదని ఎస్ఎస్పి ఆయన సబ్మిట్ చేసిన లెటర్లో రాశారు. క్రిటికల్ అసెట్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటే టన్నెల్స్, పవర్ హౌసు, ట్రాన్స్మిషన్ లైన్స్, స్పిల్వేస్, కంట్రోల్ రూమ్స్, ఇవి ప్రతి ఒక్కటి హై వాల్యూ టార్గెట్స్. మళ్ళీ చెప్తే టన్నెల్స్, పవర్ హౌసెస్, ట్రాన్స్మిషన్ లైన్స్, స్పిల్వేస్, కంట్రోల్ రూమ్స్, వీటిలో ఏ ఒక్కదాని మీద ఉగ్రవాదులు యాక్సెస్ సంపాదించినప్పటికీ అది మనకి తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. మనకు అటు జన నష్టంతో పాటు ప్రాజెక్టు మీద ఇప్పటివరకు పెడుతూ ఉన్న ఎక్స్పెండిచర్తో పాటు మన ఆంతరంగిక భద్రతకి
అది పెద్ద సవాల్గా మారుతుంది. ఉగ్రవాదుల గుంపు అక్కడ చేరి కార్మికుల వేషల్లో పనిచేస్తూ ఉంటే, స్కిల్డ్ వర్కర్స్ గాను అన్స్కిల్డ్ వర్కర్స్ గాను పనిచేస్తూ ఉంటే అది ఎప్పటికైనా ప్రమాదమే. ఐఎస్ఐ ఇలాంటి కుట్రల్లో నెంబర్ 1, నెరేటివ్ బిల్డింగ్లోనూ ఇలాంటి కుట్రల్లోనూ నెంబర్ 1. సో మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసే ఈ హెచ్చరిక అయితే ఒకటి వినిపిస్తుంది. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రస్తావన చేసిన అంశాలు ఇవి కూడా ఉన్నాయి. ఇక సప్లై చైన్ వల్నరబిలిటీ గురించి మాట్లాడుతూ సబ్ కాంట్రాక్టర్ స్థాయిలో జరిగిన హైరింగ్ ఇందాకే చెప్పాం. ఇదేదో తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్ద ఇన్ఫ్రా సంస్థే హైర్ చేసిందని కాదు. వాళ్ళు సబ్ కాంట్రాక్టర్స్కి ఇస్తారు హైరింగ్ కోసం. వాళ్ళు చేసిన హైరింగ్ కానీ డాక్యుమెంట్లో జరుగుతున్న ఫ్రాడ్ వాడు సబ్మిట్ చేస్తాడు. వాడు వచ్చేప్పుడు అసలు పేరు ఏదో ఉంటుంది, ఏ బిలాల్ అనే పేరు ఉంటే ఇక్కడికి వచ్చేప్పటికి బహుభూష్ శర్మ అనే పేరుతో వచ్చేస్తుంటాడు. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్మీకి అనుభవం ఉంది. ప్రత్యేకించి బార్డర్లో బీఎస్ఎఫ్కి అనుభవం ఉంది, భారత సైన్యానికి కూడా. ఎక్కడ చూసినా ఇలాంటి పేర్లే కనిపిస్తాయి. శర్మ, మిశ్రా, శుక్లా ఈ పేర్లతో వచ్చేస్తుంటారు. వాళ్ళు పండిట్, భట్ అనే పేర్లతో వస్తారు. వాస్తవంగా వాళ్ళు ఉగ్రవాదులు. వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్స్ ఈ మొత్తం వెరిఫై చేసిన తర్వాత ఎస్ఎస్పి ఈ డాక్యుమెంట్ ఇచ్చారు. బయోమెట్రిక్ లూప్ హోల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఈ వెరిఫికేషన్ పక్కదారి పట్టించే రిస్క్ ఫ్యాక్టర్స్, బయోమెట్రిక్ను కూడా వాళ్ళు అటుదిడి చేయగల సమర్థులు. ఇక పవర్, ఫైనాన్స్ అండ్ ప్రజలకు సంబంధించిన సెక్యూరిటీ ఈ 3 కూడా చాలా రిస్క్లో పడే ప్రమాదం ఉంది. విద్యుత్ సరఫరా వచ్చేప్పటికి 850 మెగావాట్ల వ్యవస్థలో ఒక్క సెగ్మెంట్ ఆగిన ప్రాంతీయ గ్రిడ్స్ మీద, రీజనల్ గ్రిడ్స్ మీద లోడ్ షెడ్డింగ్ అవుతుంది. ఖరీదైన పీక్ పరికరాలు కొనుగోలు చేసి మరీ ఇందులో అమరుస్తున్నారు కాబట్టి చాలా రిస్క్ ఫ్యాక్టర్. గ్రిడ్డే ఎగిరిపోయే ప్రమాదం ఉంది. సరే, ఈ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ చూస్తే భద్రతా ఘటనల వల్ల పనులు నిలిచిపోవటం, ఇన్సూరెన్స్ ప్రీమియంలో పెరుగుదల, క్లెయిమ్ లిటిగేషన్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగచ్చు అండ్ ఓపెక్స్ మీద అదనపు భారం పడవచ్చు. మొత్తం ప్రాజెక్టు ఖర్చు 2 కావచ్చు. 3,700 నుంచి 9,000 కోట్లకు కూడా చేరొచ్చనే ఒక భయం అయితే ఉంది. ప్రజల విశ్వాసాన్ని అలాగే పాలసీని రెండింటిని సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన అంశం. నియామకాల మీద హైర్ చేసినప్పుడు సబ్ కాంట్రాక్టర్ హైర్ చేసినప్పుడు వాళ్ళు చేసే నియామకాల పారదర్శకత మీద ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి స్థానికంగా ఉండే రాజకీయ ఒత్తిళ్లకు లోబడి వాళ్ళని ఇన్నోసెన్స్ ప్లీడ్ చేస్తున్నాయి. ఈ మిశ్రాల్ని, ఈ శర్మల్ని, ఇలాంటి వాళ్ళందరినీ, అంటే వాస్తవంగా అసలు పేర్లు వేరే ఉంటాయి వాళ్ళకి. ఈ పేర్లతో వస్తున్న వాళ్ళందరినీ నిలువరించకపోతే పెద్ద ప్రమాదం పొంచి ఉంది మనకి. ఇప్పుడే ఇందాకే మాట్లాడుకున్నట్టు చెనాబ్ ప్రాజెక్టు మీద కిష్త్వారా జిల్లాలో. ఇక వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఉద్యోగుల రీవెరిఫికేషన్. స్టెప్ 1, అందరు ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్ బేసిస్ మీద అక్కడ ఇండక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి వెరిఫికేషను. సబ్ కాంట్రాక్ట్ కార్మికుల పూర్తి పోలీస్ ఇంటెలిజెన్స్ వెరిఫికేషను రిపీట్ చేయాలి. స్టెప్ 2లో అయితే బయోమెట్రిక్ ఆధారిత యాక్సెస్, రియల్ టైమ్ బ్లాకిస్ట్ సింక్ ఇవన్నీ చేయాలి. జీరో ట్రస్ట్ సెగ్మెంటేషన్ కూడా అమలు చేయాల్సిందే ఉంటుంది. యాక్సెస్ కంట్రోల్ హార్డనింగ్ గురించి మాట్లాడుకోవాలి. హై రిస్క్ జోన్లకి మల్టీ ఫ్యాక్టర్ యాక్సెస్ అండ్ కంపార్ట్మెంటలైజ్డ్ రూట్స్, విజిటర్ మేనేజ్మెంట్, ఇన్సైడర్ యాక్టివిటీస్కి బిహేవియరల్ అనలిటిక్స్ ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పేసి. సైట్ సెక్యూరిటీ ఎస్కలేషన్ అంటారు, QRTS, క్విక్ రియాక్షన్ టీమ్స్, అలాగే పెరిమీటర్ సెన్సర్స్, CCTV, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అనలిటిక్స్ అండ్ నైట్ ఆప్స్ డ్రిల్స్. స్థానిక పోలీస్ ప్రాజెక్ట్ జాయింట్ సెల్, ప్రాజెక్ట్లో ఉన్నవాళ్ళు లోకల్ పోలీసు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెల్ పెట్టుకొని ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సప్లై చైన్ క్లీనప్ చేయాలి. సబ్ కాంట్రాక్టులకు కట్టుదిట్టమైన KYC చేయాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉండాలి. క్లియర్ చేసిన వెండర్ రిజిస్ట్రీని పరిశీలించాలి. కమ్యూనికేషన్ ప్రోటోకాల్లో గురించి మాట్లాడుతూ అక్కడ నిపుణులు ఏం చెప్తున్నారంటే, రాజకీయంగా ఉండే మొహమాటాలకి దూరంగా ఫ్యాక్ట్ బేస్డ్ పబ్లిక్ బ్రీఫింగ్స్ మాత్రమే ఇవ్వాలి. అండ్ సాలిడారిటీ కోసం ఒక స్థానికంగా కమ్యూనిటీ లైసన్ సెటప్ ఒకటి చేయాల్సి ఉంటుంది. సరే, అసలు ఈ ప్రాజెక్టు గురించి అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఒక మాట చూసుకుంటే ఎక్కడ అవాంతరాలు ఎదురవుతున్నాయంటే 2008 నుంచి రాట్లే ప్రాజెక్టులో ఆలస్యాలు, సాంకేతికంగా జోక్యం, పొలిటికల్గా ఉండే జోక్యాలు. 2024 తర్వాత స్థానిక రాజకీయ నాయకుల జోక్యాలు బాగా పెరిగిపోయి హైరింగ్ మీద ఒత్తిళ్ళు. ఇలాంటి వాళ్ళు 29 మంది ఇన్వాల్వ్ అయ్యారంటే లోకల్ వాళ్ళు ప్రమేయం లేకుండా ఇన్వాల్వ్ అవుతారా? అండ్ 2025 నవంబర్ అంటే 7 నవంబర్ కిష్త్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక సీక్రెట్ లెటర్ రాశారు. 29 మంది ఉగ్రవాదులు లేదా నేర చరిత్ర వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ పొందుపరుస్తూ అలర్ట్ ఇష్యూ చేశారు.
సో ఓవరాల్గా చూస్తే ఇది కేవలం భద్రతకు సంబంధించిన అంశం కాదు, నియామకాల పారదర్శకత, సైట్ ఆపరేషన్స్, డిసిప్లిన్, యాజ్ వెల్ బోత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఉండేవాళ్ళు, పోలీస్ కలిసి జాయింట్గా చేయాల్సిన పరీక్షలు, ఇవన్నీ కూడా ఉద్యోగుల ఎంపిక దగ్గర నుంచి, ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికుల ఎంపిక దగ్గర నుంచి చివరి దాకా మొత్తం 9 నుంచి 14 లేయర్స్ సజెస్టెడ్. ఈ 14 లేయర్స్లో జల్లెడ పట్టి మరీ తీసుకోవాలి. ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసి లోపలేయాలి. ఇది మొత్తంగా అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం చేస్తున్న ఆలోచన. కానీ స్థానికంగా బీజేపీ నేతలు వాళ్ళ దగ్గర ఉన్న వివరాలను ప్రభుత్వానికి అందించడం చేస్తున్న ఈ కామెంట్స్ కానీ, సో వీటన్నిటిని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటే నేను 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖంగా నిర్మాణ రంగంలో ఉన్న ప్రాజెక్ట్ నిర్మాణ రంగంలో ఉన్న సంస్థ కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.